ప్రభు నామమున అందరికీ వందనాలు. ప్రార్థన కర్ణరావు బాబాయ్ ప్రార్థన చేస్తాడు. ప్రారంభ ప్రార్థన. కర్ణరావు బాబాయ్ చేయి బాబాయ్ ప్రారంభ ప్రార్థన. ఈ పాదాలకు వేలాది స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలిగిస్తున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు. అన్ని ఆటంకులు ఇబ్బందులు సహాయం చేయండి నాయన. ఇందులో పాల్గొంటున్న ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. పాటలు పాడుతుండగా, వాక్యం ధ్యానిస్తుండగా, వాక్యం చెప్పే ఈ భాషల్ని మరుగున పట్టి అందులోని మర్మాలను వాటిని అనుసరించే భాగ్యాన్ని కలగజేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని శరత్ బాబాయ్ పాట పాడతాడు. ఓకే, అందరం కలిసి పాట పాడుకుందాం. ఇందాము రండి మాట, ఉందాము రండి ఆయన చెంత అనే పాట అందరం కలిసి పాడుకుందాం. విందాము రండి యేసయ్య మాట, ఉందాము రండి యేసయ్య చెంత, ఉందాము రండి యేసయ్య మాట, ఉందాము రండి యేసయ్య చెంత. ఆయనలో జీవము, ఆయనలో దైవము, ఆయనలో జీవము, ఆయనలో దైవము, ఆయనే సమస్తము, ఆయనే సర్వస్వము, ఆయనే సమస్తము, ఆయనే సర్వస్వము. ఉందాము రండి యేసయ్య మాట, ఉందాము రండి యేసయ్య చెంత. పేతురు విన్నాడు, వలను వేశాడు, విస్తార పంటను కలార పూశాడు. పేతురు విన్నాడు, వలను వేశాడు, విస్తార పంటను కలార పూశాడు. ఆయన మాట విన్నాము, దీవెనకరముగా ఉందాము. ఆయన మాట విందాము, దీవెనకరముగా ఉందాము. మనమందరము యేసుని సన్నిధిలో, మనమందరము యేసుని సముఖంలో విందాము రండి యేసయ్య మాట, ఉందాము రండి యేసయ్య చెంత. లాజరు
విన్నాడు, సజీవుడైనాడు. యేసయ్యను గూర్చి ఆశించాడు, విన్నాడు, సజీవుడైనాడు. యేసయ్యను గూర్చి ప్రార్థించాడు. ఆయన మాట విందాము, దీవెనకరముగా ఉందాము. ఆయన మాట విందాము, దీవెనకరముగా ఉందాము. మనమందరము యేసుని సన్నిధిలో, మనమందరము యేసుని సముఖములో ఉందాము. రండి యేసయ్య మాట ఉందాము, రండి యేసయ్య చెంత. జగ్గయ్య విన్నాడు, చెట్టు దిగినాడు, మార్పు చెందాడు, మనిషిగా మారాడు. జగ్గయ్య విన్నాడు, చెట్టు దిగినాడు, మార్పు చెందాడు, మనిషిగా మారాడు. ఆయన మాట విందాము, దీవెనకరముగా ఉందాము. ఆయన మాట విందాము, దీవెనకరముగా ఉందాము. మనమందరము యేసుని సన్నిధిలో, మనమందరము యేసుని సముఖములో ఉందాము. రండి యేసయ్య మాట ఉందాము, రండి యేసయ్య చెంత. యేసయ్య ఉందండి, యేసయ్య చెంత. ఆయనలో జీవము, ఆయనలో దైవము. ఆయనలో జీవము, ఆయనలో దైవము. ఆయనే సమస్తము, ఆయనే సర్వస్వము. ఆయనే సమస్తము, ఆయనే సర్వస్వము. విందాము రండి యేసయ్య మాట, విందాము రండి యేసయ్య మాట. ఓకే, అయిపోయింది. ఇస్సాక్ అన్న ప్రార్థన చేస్తాడు, ప్రార్థనకు సహకారంగా. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరమైన మా యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచే దినమంతా మీరు కాపాడి తిరిగి మరొక దినాన్ని ప్రభు ఉదయకాలాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు గొప్ప దేవా. ఈ జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ లో ప్రభా మేము కుటుంబాల వారిగా మేము తండ్రి ప్రభా మీ సన్నిధిలో కూడటానికి కృపనిచ్చినందుకై స్తోత్రాలు తండ్రి. ఇది వరకు ప్రభా పాడి శుద్ధించగలుగుతున్న తండ్రి నీకు స్తోత్రాలు. మా ముందున్న సమయం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ దాసులు మీ శిలువసాలను మరుగుపరిచి ఇదిగో ప్రభా మీ యొక్క వాక్కును నింపి మీ ఆత్మశత అభిషేకించి మీ శక్తి చేత నింపి మీరు మాతో మాట్లాడని నయనానికి స్తోత్రాలు. మాకు కావలసినటువంటి సందేశాన్ని మీరు అందించమని సమస్త మీ చేతికి అప్పగించుకుంటూ ఏ ఆటంకం లేకుండా మీరే ప్రభా మీ ఆత్మ ద్వారా నడిపించి సాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. రామన్న మనకు దాదాపు మనకు వర్తమానం చేస్తాడు. దయచేసి అందరూ జాగ్రత్త వినాలని రామన్నకు సమయాన్ని ఇస్తున్నాం. మంచిది ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 7వ అధ్యాయం 16వ వచనం 7:16 ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు ఓడలో అతని మూసివేశను.
అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. The Lord shut him in ark. యెహోవా అతనిని ఓడలో మూసివేసెను. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. కనికరము కలిగిన మా తండ్రి, కరుణా సంపన్నుడవైన దేవా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన మీ పాద సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఉందాము విందాము అని మీ సన్నిధి ప్రాశస్తతను ఎరిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రాలు నాయనా. వచ్చిన బిడలను కనికరించండి. ఈ ప్రజల అవసరం నిమిత్తం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే అక్కర కొలది మాతో మాట్లాడమని మా ప్రాణ ప్రియుడు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసుకుని అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం నిన్నటి దినం ఉదయకాల వేళ ఆయన మన మొర వినకుండా చెవి మూసుకొని ఉన్నాడు అని విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఆధారం చేసుకొని దేవుడు మన ప్రార్థనలు వినకపోవడానికి గల కారణాలను మనం చూస్తూ వచ్చాం. ద లాక్డౌన్ ఆఫ్ బిసీజింగ్, ప్రార్థన మూసివేయబడ్డం ఎందుకు జరుగుతుంది అని కొన్ని కారణాలను మనం వెతుక్కుంటూ వచ్చాం. ఒకసారి వాటిని జ్ఞాపకం చేసి ఈ దిన ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఒకటవది అవర్ వికెడ్నెస్, మన దుర్మార్గత, దుష్టత్వం, పాపం, దోషం మన ప్రార్థన వినకుండా అలా చేస్తుంది అని వీళ్ళారా, వారు దుర్మార్గమైన పనులు చేస్తూ మొరపెడుతున్నారంట. అందుకోసమే దేవుడు ఆలకించలేదు అని చెప్పాడు. రెండవది ఐడల్ వర్షిప్, విగ్రహారాధన. ప్రభు దగ్గరకు వచ్చి విగ్రహారాధన ఆత్మ సంబంధమైన జీవితంలో మనం దేవుడు విడిపించినాడు, అయినా మనం కొన్నిటిని ఆత్మ సంబంధమైన జీవితంలో విగ్రహాలు కలిగి ఉన్నామని వింటూ వచ్చాం. మూడవది రాంగ్ రీజన్స్. మీరు అడుగుతున్నారు కానీ కాని వాటి కొరకు, మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుతున్నారు అని, అందుకోసమే దేవుడు మనకు అనుగ్రహించడం లేదు అని వింటూ వచ్చాం. ఇక నాలుగవది ఏ క్రియలు చేస్తూ ప్రార్థన చేశారు ఎహెజ్కేలు గ్రంథంలో, అందుకోసమే దేవుడు ఆలకించలేదు. ఇక ఆరవది 7వ అధ్యాయం 3వ వచనం ఇర్మియా గ్రంథం, వారి మార్గాలు రాంగ్ వేస్, వారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారి మార్గాల్లో వెళ్తూ దేవుడు వారి ప్రార్థన వినాలనుకోవడం ఆశపడుతున్నారు. కానీ అది కేవలం అపోహ అని మాత్రమే వారు ఆలస్యంగా గుర్తించారు. కాబట్టి ఈ కారణాలు
మన ప్రార్థన అంగీకరించబడకపోవడానికి కారణమై ఉంటాయని మనం లేఖనంలో కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఆఖరిది, మన ప్రార్థన దేవుడు వినాలి అంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే ఒకటి అవసరమైంది ఏంటంటే, నేను గువ్వవలే మూలిగితిని అన్నాడు. నేను గువ్వలాగా ఏడ్చాను. 56వ కీర్తన 8వ వచనం ప్రకారం మన కన్నీళ్లను ఆయన బుడ్డిలో ఉంచి ఉన్నాడు. మన కన్నీటితో ఆయన దగ్గరకు వస్తే దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, ఆనందిస్తాడని మనం వింటూ వచ్చాం. కాబట్టి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం ప్రకారం నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నాడు. మన కన్నీరు విడిస్తే దేవుడు చూస్తాడు అని మనం వింటూ వచ్చాం. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే ద లాక్డౌన్ ఆఫ్ బిసీజింగ్. ప్రార్థన మూసివేయబడింది, ప్రార్థన దేవుని సన్నిధిని చేరలా అని చూశాం. ఇప్పుడు మరొక సంగతిని కూడా ఆలోచన చేద్దాం ఈ లాక్డౌన్ లో. అదేంటంటే యెహోవా ఓడలో అతన్ని మూసివేశాను. దేవుడే మూసివేసినాడు, దేవుడే లాక్డౌన్ విధించినాడు అని మనం చూస్తూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో నాకు తెలిసి మొట్టమొదటి లాక్డౌన్ ఏంటంటే ఇదే, ఓడలో మూసివేశాను. లాక్డౌన్ ఇన్ ఆర్క్. ఓడలో మూసివేశను అనే మాట మనము చదువుతూ వచ్చాం. ఇందులోన 7 సంగతులను మనం గమనిద్దాం. దేవుడు ఎందుకు ఆ దినం లాక్డౌన్ విధించాడు? దేవుడు ఎందుకు అలా చేయవలసి వచ్చింది? తద్వారా మనము నేర్చుకోదగిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఈ 7 విషయాలు చెప్తాను, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ధ్యానం చేద్దాం. నంబర్ 1, మొట్టమొదటిది ద కంటామినేటెడ్ వరల్డ్. ద కంటామినేటెడ్ వరల్డ్. కల్మషంతో నిండిన లేదా కల్మషం చేత నింపబడిన లోకం. సులభంగా అర్థం అవ్వాలంటే చెడిపోయిన లోకం. రెండవది ద క్యారెక్టర్స్ ఆఫ్ నోవా. నోవా యొక్క సుగుణాలు ఏమున్నాయి? మూడవది ద కమిట్మెంట్ ఆఫ్ నోవా. నోవా యొక్క తీర్మానం ఏంటి? నాలుగవది ద కంటెంట్ ఇన్ ద ఆర్క్. ఓడలో ఉన్న సమృద్ధి ఏంటి? ఐదవది ద కన్సోలేషన్ ఇన్ అన్ ఆర్క్. ఓడలో ఉన్న ఆదరణ. ఆరవది ద క్లోజ్డ్ ఆర్క్. మూసివేయబడిన ఓడ, క్లోజ్డ్ ఆర్క్. ఆఖరిది ఏడవది క్రై అవుట్ ఎట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్క్. ఓడ బయట ఏడ్పు లేదా రోదన లేదా కన్నీరు లేదా కలామిటీ ఎట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఆర్క్. కలామిటీ బయట మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఇత్యాది సంగతులు ఈ ఓడ మూసివేయబడిన సందర్భంలో మనకు కనిపిస్తాయి. వీటిని మనం చూడ్డానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొట్టమొదటిది, ఆ సందర్భంలో దేవుడు లాక్డౌన్ విధించడానికి కారణం ఏంటి అని మనం గమనిస్తే
ఈ సందర్భంలో మనం అర్థమయ్యే మాటలు మనం చూస్తాం. చూడండి, 1వ 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా ఈ భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేతును. బలాత్కారముతో నింపబడి ఉన్నది. భూలోకము బలాత్కారముతో నింపబడి ఉన్నది అని మనము చూస్తూ వస్తున్నాం. భూలోకం యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గుమ్మరులను గురించిన మరో గొప్పది, వాటి పాపం బహు భారమైనది గనుక నేను వాటిని నాశనం చేస్తాను అన్నాడు. ఈ ప్రపంచం మీదికి, ఈ భూమికి ఇలాంటి విపత్తులు జరగడానికి కారణం ఏంటంటే శరీరుల యొక్క బలాత్కారం, శరీరుల యొక్క పాపం పరాకాష్ఠకు చేరుతూ వస్తుంది. సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నింపబడి ఉన్నది. ఇలాగూ ఓడ మూసివేయబడ్డానికి, ఓడ తయారు చేయించటానికి, దేవుడు శేషాన్ని తీసుకోవడానికి మూలం ఏంటంటే ఆ రోజు భూలోకం చెడిపోయింది. సమస్త శరీరుల మూలముగా అని వ్రాయబడింది. ఏమి జరిగింది? 3 విషయాలు మనం చూద్దాం. నంబర్ 1, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించను. ఎందుకగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నంబర్ 1, వారి ఆలోచన చెడ్డది. నరుని లేదా శరీరుల ఆలోచన చెడ్డది. అది చెడిపోయింది. మానవుల్లో మంచి ఏ కోశన లేదు. వారి హృదయాలోచన చెడ్డది అన్నాడు. యేసుక్రీస్తు వారు స్వయాన కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నాడంటే 7వ అధ్యాయం 10వ వచనం, మీరు చెడ్డవారే ఉండియు అన్నాడు. మీరు చెడ్డవారు అన్నాడు. దేవుడు మానవుని సృజించినప్పుడు చెడ్డవాడు కాదు, మంచివాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో, అయితే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వాడు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. మానవుడు తంత్రాలు కల్పించుకున్నాడు. అందుకోసమే ఆలోచన చెడ్డది అన్నాడు. ఆలోచన చెడ్డది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 22 వచ్చిన మనం ఎరుగుదుము. మనుషుల లోపలుండి, అనగా మనుషుల హృదయములలో నుండి ఏమొస్తాయి? దురాలోచన, జారత్వము, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము,
మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. మానవుడు చెడిపోయాడు, చెడిపోయింది. నంబర్ 1, నరుని హృదయాలోచన చెడ్డది. మానవ హృదయం ఎన్ని దుర్గుణాలు ఉన్నాయి? దాదాపుగా 13 ఉన్నాయండి. 13 ఉన్నాయి. ఇవి లేని వారు ఎవరున్నారు చెప్పండి? దురాలోచన, అవిశ్వాసుల సంగతి అటు ఉంచితే విశ్వాసుల్లో కూడా ఎక్కువగా, మనలో ఎక్కువగా అనిపిస్తాయి. ఏమన్నా దొంగతనాలు, నరహత్యలు మేమేమన్నా చేస్తున్నామంటారేమో. దురాలోచన, జారత్వములు, లోభములు, కామవికారాలు, మత్సరాలు, అహంభావం ఇట్లాంటివి మనలోనే ఎక్కువ కనిపిస్తాయి. చెడ్డ ఆలోచనలు, ఈ చెడ్డవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని పవిత్రపరుస్తున్నాయి. నంబర్ 1, హృదయాలోచన చెడ్డది. ఇక రెండవది వచనం, దేవుడు భూలోకంను చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. నరుని హృదయాలోచన చెడ్డది. చెడ్డది మొదటిది. రెండవది, లోకం చెడిపోయింది. చెడిపోయింది లోకం. అందుకోసమే గురజాడ అప్పారావిలాగా అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. సమస్త శరీరాలు చెడిపోయినప్పుడు ఇక ఈ భూమి లేదా ఈ లోకం చెడిపోకుండా ఎట్లుంటుంది చెప్పండి? లోకం అంటే మనమే, మట్టి కాదు మనుషులు అన్నాడు కవి. భూలోకము చెడిపోయి ఉంది, అది బలత్కారముతో నింపబడి ఉంది. బలత్కారంతో నింపబడి ఎంత చెడిపోయిందంటే, ఓ తల్లికి పుట్టిన 2 పిల్లలు, అన్నదమ్ములు సైతం, ఒక రక్తం, ఒకే మాంసంలోంచి వచ్చిన వారు, ఒక వయసు వచ్చేసరికి వాడికంటే నేను పైన ఉండాలి అని తాపత్రపడే లోకం ఈ లోకం. వాడు నాకంటే హీనంగా, దీనంగా ఉండాలని అభిప్రాయపడే లోకం నేటి మానవ సమాజం కదా. చెడిపోయింది లోకం. ఒక ఇంట్లోనే ఒకరి మించి ఒకరు, ఒక ఊర్లోనే, ఒక వీధిలోనే, ఇంటి పక్కల ఇల్లు వాళ్ళు, అలా జిల్లా జిల్లా, రాష్ట్రాలు రాష్ట్రాలు, దేశాలు దేశాలు. అదే క్రమంలో వచ్చింది అదే ఈ కరోనా. ఒక దేశాన్ని ఇంకో దేశం ఆధిపత్యం సంపాదించాలని ఒకరి మించి ఒకరు దురాలోచన చేసి, ఒకరికి ఎత్తుకు పై ఎత్తులు చేసి మానవుడు ఇలాంటి లోగాలను కొని తెచ్చుకుంటున్నాడు. స్నేహితులారా, బలత్కారంతో నింపబడింది. బలవంతంగా సరే లాగివ్వాలి, ఆధిపత్యం సంపాదించాలని ఆధిపత్య పోరులో కొన్ని యుద్ధాలు జరిగాయి. అప్పుడు ప్రజలు నష్టపోయినారు, ఆస్తి నష్టాలు జరిగినాయి. ఇప్పుడు బయోవార్ అన్నారు, ప్రాణ నష్టాలు, ఆర్థిక నష్టాలు, ఆత్మీయ నష్టాలు జరుగుతూ ఉన్నాయి. చెడిపోయిన మానవ గుండె, చెడిపోయిన మానవ సమాజం ప్రతి తరంలో బుసరు కొడుతూనే ఉంది. కారణం లోకం చెడిపోయింది. అంటే మనం చెడిపోయినాం. పౌలంతటి అపోస్తలుడు అన్నాడు, నా మంచిది ఏది నివసించట్లేదు అన్నాడు. ఏమి లేదు నాలో మంచి ఏమీ లేదన్నాడు. చెడిపోయిన లోకం. ఒకటవది చెడ్డది, రెండవది చెడిపోయింది. ఇక మూడవది 6:12లోనే చూద్దాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం దానికి 2వ భాగానికి ఒక మంచి మాట. కీర్తనల గ్రంథం 53వ కీర్తన 53 3వ వచనం, వారందరూ తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడను తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు.
మేలు చేయవారు ఎవరు లేరు, బొత్తిగా చెడి ఉన్నారు. బొత్తిగా కింది భాగంలో అందరూ చెడు ఉన్నారు. ఇంకా ఏ మినహాయింపు లేదు, ఏ మినహాయింపు లేదండి. చెప్పే నేనైనా, వినే మీరైనా, ప్రసంగించే వాళ్ళైనా, పాడేవారైనా, బాధ్యత గల వారైనా, సేవకులైనా, నాయకులైనా, పరిస్థితి ఇంతగా దాపురించింది. ఎందుకంటా మేము యాకోబు పత్రికలో అంటాడు, 4వ దిమాకంలో మేలు ఎరిగి అలా చేయకపోతే పాపం. మన ద్వారా మేలు పొందేవారు ఉన్నా కానీ చేయకపోతే పాపం. ఇట్లాంటి పాపాలు ఎన్ని చేసినా మనం చెడిపోకేమో చెప్పండి. చెడిపోయింది. ఉపద్య 1:5 రాయబడింది, నేను చూడగా బొత్తిగా చెడిపోయి ఉన్నావు. 1వది చెడ్డది, 2వది చెడిపోయింది. మానవుడు ఎంత చెడిపోయినాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. స్నేహితులారా, మనం సాధారణంగా ఊరగాయలు వాడుతూ ఉంటాం కదా. పాతకాలంలో అంటే ఊరగాయ అంటే చింతొక్కనే వాడేవాళ్ళు అని అభిప్రాయపడేవాళ్ళు. ఇప్పుడు రకరకాలుగా వచ్చాయి. మ్యాంగో పికల్స్ అని, లెమన్ పికల్స్ అని, తర్వాత డ్రమ్ స్టిక్స్, అవి మునక్కాయ చట్నీలు అని ఏవేవో వచ్చాయి కదా. ఇవన్నీ ఊరగాయలు, చట్నీలు ఏవైనా కానీ చెడిపోవు, దాన్ని ఊరబెడతారు. ఉదాహరణకు దాన్ని వాడుకునేటప్పుడు ఏం చేస్తారు, స్పూన్ వాడతారు. రిచ్ పీపుల్ అయితే స్టీల్ స్పూన్లు వాడతారు. తర్వాత ఒకవేళ పేదవాళ్ళు అయితే, మా బోటి వాళ్ళు సిల్వర్ స్పూన్లు వాడతారు. కొంతమంది అది లేకపోతే ఇంకేదైనా వారికి ఉన్న వస్తువును బట్టి వాడతారు. ఒకవేళ పొలాలకు తీసుకొని వెళ్ళారనుకోండి, అక్కడ ఏం దొరకవు, రాయి తీసుకుంటారు, చెక్కలు తీసుకుంటారు, తింటారు, ఆరోగ్యంగా ఉంటారు. చెడిపోదు. నీవు ఆ ఊరగాయని ఏం పెట్టి వేసుకున్నా కానీ చెడిపోదు. ప్లాస్టిక్ స్పూన్ వాడినా చెడిపోదు, స్టీల్ స్పూన్ వాడినా చెడిపోదు, సిల్వర్ వాడినా చెడిపోదు, రిచ్ అయితే డైమండ్ కానీ లేకపోతే బంగారు స్పూన్ వాడినా చెడిపోదు. మరి నువ్వు చేయి పెట్టి చూడు. వెంటనే వేసుకునేటప్పుడు అంటారు, అన్న చేయి పెట్టొద్దక్క అంటారు. ఎందుకు? నువ్వు చేయి పెడితే ఏమవుతుంది, అది చెడిపోతుంది. 6 నెలలు బాగుండేది, నువ్వు చేయి పెట్టేసరికి ఏమవుతుంది, మరుసటి రోజుకి బూజు పడుతుంది. అదేం దరిద్రం ఏమి లేను. అందుకో దైవ సేవకుడు అన్నాడు, అసలు ఈ మనిషి నిలువెల్ల చెడిపోయినాడు. అందుకే ఏదైనా బాగుండే తాకితే కూడా చెడిపోతుందంట. ఊరగా లాంటిదే చెడిపోయిందంటే ఏది బాగుపడుతుంది మానవుడి కింద చెప్పండి? అంతగా చెడిపోయినాడండి మానవుడు. మంచి ఏమి లేదు. ఇంకా ఆఖరి మాట, ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగంలో ఒక మాట మళ్ళా చూద్దాం. 6వ అధ్యాయం 12వ వచనం, భూమి మీద సమస్త శరీరం తమ మార్గమును చెరిపివేసుకున్నారు. మానవులు చెరిపివేసుకున్నారు. 1వది చెడ్డది, 2వది చెడిపోయింది, 3వది చెరిపివేసుకున్నారు. ఇలా అందాము, చెరిపివేసుకున్నారు అనే దానికి. ఒకప్పుడు మార్గములు ఉన్నాయి, ఈ దావను వెళ్ళండి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్గాలు లేవు. ఒక ఇంట్లో ఒక వయసు వచ్చగానే మన పిల్లలు మన మాట వినరండి. ఎవరు మార్గం వాళ్ళది అయింది అంటారు. వాడు 10th అయిపోయి ఇంటర్ వచ్చగానే నీకు బో తెలుసులే అంటాడు. నా ఇష్టం, నా లైఫ్ ఇష్టం అంటాడు. అవును, ఎవరి ఇష్టం వాడిది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోకు తొలగిపోయినాడు. ఎవరికి కనిపించిన మార్గాన వాడు నిన్నటి దిన జ్ఞాపకం చేయబడ్డా. న్యాయాధిపతులు 17:6, 18:1, 19:1, 21:25 ఈ వచనాల సారాంశం ఏంటి? ఆ దినాల్లో రాజులేడు గనక ఇశ్రాయేలుకు ప్రతి వాడు తనకి ఇష్టమైన మార్గానికి వెళ్ళిపోయి చెడిపోయినాడు, చెదిరిపోయినాడు, చెరిపివేసుకున్నాడు. చెడిపోయిన మానవుడు చెరిపివేసుకున్నాడు. ఇక ఆఖరి మాట 4వది ఏంటంటే, మానవుడు చెదిరిపోయినాడు. చెరిపివేసుకొని ఉంటే బాగు చేసేవాడు ఉంటాడేమో, కానీ చెదిరిపోయినాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35-36 వచనాలలో
35, 36 వచనాల్లో వారు కాపర్లేని గొర్రెల వలె చెదరి ఉన్నందున దే ఆర్ స్కాటర్డ్ లైక్ షీప్. వారు గొర్రెల్లాగా చెదిరిపోయినారంట. చెదిరిపోయినారు. ఈ చెదిరిపోయిన మానవుని దేవుడు చూచాడు. వారు కాపర్లేని గొర్రెలవని యేసు వారి వైపు చూచి, రండి ఆ మాట చదువుదాం. 9వ అధ్యాయం. యేసు సమూహములను చూచి, అండర్లైన్, చూచి, ఈ చెడ్డది అన్న మానవుడిని చూచి, రెండవది చెడిపోయిన మానవుని చూచి, చెరిపి వేసుకున్న మానవుని చూచి, కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారిని చూచి 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 అందరూ అంటారు, చూసిన వాళ్ళంతా ఎవరు కొద్దివారు వెళ్ళిపోయినారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో ఇలా మార్గాన్ని చెరిపి వేసుకొని చెదిరిపోయినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయం. ఒక వ్యక్తి, అతడు యెరూషలేమును విడిచిపెట్టి యెరికో గుండా వెళ్తుండగా అతడు దొంగల చేతిలో పట్టబడ్డాడు. అతడు కొట్టబడ్డాడు. అతడు దోచుకొనబోబడ్డాడు. అతడు కొన ప్రాణము చేత విడవబడ్డాడు. కొన ప్రాణం. ప్రియులారా, దొంగలంటే మామూలుగా ఈ కాలం దొంగలంటే రిచ్. ఎందుకు? వీళ్ళు బ్యాంకులు కొడతారు, తర్వాత ఏటీఎంలు కొడతారు, తర్వాత డబ్బులు, నగలు, వజ్రాలు, కాస్ట్లీ ఇవన్నీ ఏమైనా తీసుకుంటారు. కానీ బట్టలు తీసుకునే దొంగ ఉంటాడండి. ఉంటాడు. వీడెంత దౌర్భాగ్యమైన దొంగను. కనీసం వాని మీద బట్టలు కూడా లేకుండా చేసినాడండి. కనీసం వాని దేహం మీద వాడిని కొట్టినాడు. అన్ని దోచుకొని పోవచ్చు కదా, పోనా వాని కొర ప్రాణంతో వరకు కొట్టినాడు. ఎవరా వ్యక్తి? దోచుకున్న వ్యక్తి ఎవరు? దొంగయు దోచుకొనివాడు. నేను చెప్పనా ఇలా మీరు అర్థం చేసుకోవడానికి? సాధారణుడు మనం బాగుండటం కాదు కదా, మన భ్రష్టంలోనికి తీసుకురావడం సరిగదా, మన చెడిపోవడం సరిగదా. మన దేహం మీద వస్త్రాలు లేకుండా దొంగతనం చేసినాడు. మన రక్షణ అనే వస్త్రాన్ని దొంగతనం చేసినాడు. ఆత్మీయత అనే స్థితిని దొంగతనం చేసినాడు. మనకున్న యెరూషలేము ఉన్నతమైన స్థానాన్ని దొంగలం చేశాడు. అక్కడి నుంచి ఏరుకొని లోయ కింది ప్రాంతం వరకు తీసుకొచ్చాడు. అక్కడ కొట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. కొర ప్రాణము చేత వీడు మరలా అవకాశం ఉండకూడదని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు చూచాడు. బైబిల్లో రాయబడింది, యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, వారి దావన వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ ఒక మంచి సమరయుడు వాడిని చూచి వాని దగ్గరకు వచ్చి, దీనికి ఒక పేరు పెడతాం, 5వది ఆఖరిది, చేరదీసిన దేవుడు. చెడిపోయిన మానవుని చేరదీసిన ఏకైక దేవుడి భూమి మీద యేసుక్రీస్తు వారు. ఈ దినాల్లో కరోనా వస్తేనే వాళ్ళంత దూరం ఉన్నా కాదండి, మాస్కులు, గ్లౌజులు, ఇంకెన్నో. ఎవరి జాగ్రత్త వారిది. కరోనా వచ్చింటే సొంత భార్య సైతం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. సొంత భర్త, సొంత పిల్లలు. ఆ మధ్యలో నేను వాట్సాప్ లో ఒక సంగతి చూసి చాలా బాధపడ్డా. తల్లి బిడ్డ ఉన్నారండి, తల్లికి కరోనా సోకింది, కంటి బిడ్డ పాప, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ బిడ్డ గుక్కి బట్టి ఏడుస్తా ఉన్నాడు. ఆ తల్లికి అర్థమైంది తను చనిపోతానని. ఆ బిడ్డను ఎవరు ఎత్తుకున్నా గాని నెమ్మది రాల, శాంతించాల. ఆ బాబు నోరు మూయలేదు, ఏడుస్తూనే ఉన్నాడు, ఏకపట్టున బిగబట్టి ఏడుస్తున్నాడు. ఆఖరిగా డాక్టర్ వస్తున్న మాట ఏంటంటే, నేను బ్రతకను కదండి ఎట్లా, ఆఖరిగా నా బిడ్డని నాకు ఇవ్వండి, నేను గుండెలు హత్తు